మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జగతి మహేంద్రలతో మాట్లాడిన వసుధార బయటికి వస్తుంది. అనుకోకుండా తన కాలేజ్ ఫ్రెండ్ అయిన పుష్ప కనపడుతుంది. హలో వసుధార, ఎలా ఉన్నావే? కొత్తగా పెళ్ళయింది కదా, ఆ కళే లేదేంటి? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి పుష్ప. నాకు రూమ్ రెంట్కి దొరికేంత వరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను. అదేంటి అలా అడుగుతున్నావు? పద మన ఇంటికి వెళ్దాం అంటూ పుష్ప వసుధారని తన ఇంటికి తీసుకువెళ్తుంది. వసుధార ఇంటికి వెళ్ళంగానే రిషి సార్కి కాల్ చేస్తుంది. ప్లీజ్ సార్, కాల్ లిఫ్ట్ చేయండి అనుకుంటూ రిషికి కాల్ చేయంగానే రిషి తన అమెరికా ప్రయాణంలో ఉంటాడు. రిషి వసుధార కాల్ చేసిందని ఆశ్చర్యపోయి, ఎందుకు వసుధార మళ్ళీ నా లైఫ్లోకి రావాలని చూస్తున్నావు? నా లైఫ్లో నుండి వెళ్ళిపోయింది నీవే, మళ్ళీ వస్తానంటుంది నువ్వే, ఎందుకు నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నావు అని అనుకుంటూ ఉంటాడు. వసుంధర జగతిని అలానే మహేంద్రని వసుధార మళ్ళీ తిరిగి వచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. జగతి ఈలోపు అవును అక్క, వసుధార మళ్ళీ తిరిగి వచ్చింది. ఎందుకు అని జగతి అడుగుతుంది. అదేంటక్క అట్లా అంటావు? మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి వసుధార హెడ్ కదా, అందుకే తన బాధ్యతలు వహించడానికి మళ్ళీ తిరిగి వచ్చింది. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా వసుధార తన ఇంట్లోకి వస్తుంది. వసుధార ఇంట్లోకి రావడం చూసిన జగతి, వద్దని వెళ్ళిపోయింది నీవే, మళ్ళీ కావాలని వస్తుంది నీవే అని వసుధారని చూస్తూ చెడామడా తిట్టేస్తూ ఉంటుంది. ఏంటిది, వసుధార ఇంట్లోకి కూడా వచ్చేసింది అనుకుంటూ జగతి, మహేంద్ర అలానే ఫణీంద్ర కూడా ఆశ్చర్యంగా చూస్తారు. జగతి మేడం, రిషి సార్ లేరా? నేను రిషి సార్తో మాట్లాడాలి, ప్లీజ్ మేడం, రిషి సార్ ఎక్కడున్నారో చెప్పరా అంటూ జగతిని అడుగుతూ ఉంటుంది. ఏంటి వసుంధర మేడం గారు, రిషి సార్తో మీకేం పని అని అంటూ ఉంటుంది. ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు? మీరు నన్ను గారు అని పిలవడం ఏంటి మేడం? నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని జగతి అంటుంది.